అంటే మామూలుగా ఎట్లా అవకాశం వచ్చింది నీకు ఇది సినిమాలో యాక్టింగ్ చేయడానికి? అంటే సార్తోని ఒక ఫోక్ సాంగ్ చేసిండే అప్పటి నుంచి సార్ అందులో బాగా చేశానని ఈ మూవీకి పిలిచిండ్రు. అంటే నాగదుర్గతోని యాక్టింగ్ చేసిర్రు కదా! మరి ఆమెతోని యాక్టింగ్ చేసినప్పుడు ఎట్లుంటుండే మీకు? బాగా ఫ్రెండ్లీగా ఉంటుండే, ఏమైనా రాకపోతే చెప్తుండే. హుహు. అంటే ఫుల్ లెంత్ క్యారెక్టరా మీది దీంట్లో? అవును. ఓకే. సో, ఈ రాజ్ నరేంద్ర గారితోని చేసిర్రు కదా! అంటే సార్ ఏమన్నా బెదిరిస్తుండేనా అట్లా ఏమన్నా? బెదిరించకపోతుండే, రోజు షూటింగ్ అయిపోయాక నైట్ చాక్లెట్ తిప్పిస్తుండే. చాక్లెట్ ఇస్తుండే. ఆ, ఇంకా మీ కో యాక్టర్‌తోని ఎట్లుంది యాక్టింగ్ మీకు? చాలా బాగా చేశారు. హ్మ్. సో, దీంట్లో పాటలు ఎట్లున్నాయి? అంటే పాటలు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. పాటల్లో కూడా మీరు యాక్టింగ్ చేశారా? చేసాం. ఇంకా మీరు ఏం సినిమాలు చేస్తుర్రు దీంతో పాటుగా? ఇంకా రాబిన్ హుడ్, కృష్ణ బిందారి, దూత, గేమ్ చేంజర్ చాలా చేశాను. రామ్ చరణ్‌తోని వర్క్ చేశారు కదా! సార్‌తోని ఎట్లా అనిపించింది యాక్టింగ్ గాని, అక్కడ సెటిల్ గాని? చాలా బాగా అనిపించింది. అంటే మీకు ఎట్లా ఎవరు కన్సల్ట్ అవుతారు? ఇది యాక్టింగ్ ఇట్లా ఉంది అది ఇది అని? అంటే వారు డైరెక్టర్స్ వాళ్ళే ఫోన్ చేసి పిలుస్తారు. ఇన్స్టాగ్రామ్ చూసి ఫోన్ నెంబర్ తీసుకుంటారు అట్లా. అయితే అంటే మామూలుగా ఎప్పుడు మీకు అవకాశం వచ్చింది? అంటే ఇన్‌స్టాలో రీల్స్ చేయంగా కాల్ చేసి అట్లా చేశారా ఎట్లా? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిన ఫస్ట్ రీల్ చేశారు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు అట్లా. ప్రెజెంట్ దేంట్లో చేస్తున్నారు యాక్టింగ్? ఇప్పుడు ప్రెజెంట్ ఇందులోనే ఫస్ట్ రాబిన్ హుడ్ చేసాం, అయిపోయింది. సో, రాబిన్ హుడ్‌లో నితిన్ గారితో చేశారు కదా! సో, అతనితో ఎట్లా అనిపించింది హీరోతో? చాలా బాగా అనిపించింది. ఈ మూవీలో ఏదైనా ఒక డైలాగ్? ఈ మూవీలో భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. సూపర్ సూపర్. మొత్తం మీద ఎవరైతే సాయి పల్లవి గారు ఉన్నారో సేమ్ అదే డిట్టో అట్లాగే చెప్పారు. సో, ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్టులు ఏమున్నాయి ఇది కాకుండా తర్వాత ఏమన్నా ఉన్నాయా? తర్వాత ఒక సీరియల్ చేసిండే, మళ్ళీ సీరియల్ మెయిన్ క్యారెక్టర్, అందులో నేను మల్లిక. అయితే మీకు డైలాగ్ రాసిచ్చినాక వన్ టైంలో చెప్తావా లేకపోతే ప్రాక్టీస్ చేసుకుంటావా? అంటే వన్ టైంలో చెప్తా. సీరియల్ అంటే పక్కనకే చెప్తారు, మూవీ అయితే నోట్లో అనుకుంటే చెప్పేస్తా. ఇది మన తెలంగాణ వాళ్ళు తీస్తున్నట్టు తెలంగాణ స్టైల్ సినిమా కదా! సో, దీనికి అక్కడ వేరే వాళ్ళు తీసే సినిమాలకు ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది? తేడా ఏమైనా అనిపించిందా? తేడా ఏం అనిపించలే. సో, ఇంతమందితో యాక్ట్ చేశారు కదా, మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? హీరోయిన్ ఇద్దరు ఇష్టం, నాదుర్గ, శ్రీలీల. నాగదుర్గ, శ్రీలీల. ఎందుకలా? అంటే డ్యాన్స్ గురించా లేక ఇంకేమన్నా? డ్యాన్స్ గురించి ఏం కాదు, ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు. సో, హీరోలు అయితే ఎవరు ఇష్టం? హీరోలలో ఒక్క రామ్ చరణ్, పుష్ప. అంటే అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ ఎందుకు? రామ్ చరణ్ కూడా నాతో యాక్టింగ్ చేశారు, చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు నాతోటి. ఇంకా ప్రేక్షకులకి సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే చాలా బాగా చేశాను ఈ మూవీ, నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో నాదుర్గ అక్క కూడా నాతో ఫ్రెండ్లీ, చాలా బాగుంది అని చెప్తాను.